గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు నాగేంద్రం, వారిది సజ్జాపురం. గడిచిన దినాల్లో అన్ని చుట్టుపక్కల వర్షాలు పడ్డాయి కదా. మీరు మొక్కజొన్న పంట వేసి మొక్కజొన్నను విడిచి పొలంలో ఆరు వేశారంట. ఆ మొక్కజొన్న పొలంలో ఆరేసి ఉన్నారంట. ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల వర్షం పడుతుంది, వీళ్ళకి తెలియజేశారు వర్షం పడుతుందని. హుటాహుటిగా అక్కడికి వెళ్ళారు. వర్షం పడుతున్న చుట్టుపక్కల వర్షం పడుతుంది, హుటాహుటిగా అక్కడికి వెళ్ళారు. వర్షం పడిద్దేమో అనుకున్నారు, చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది, వీరి దగ్గరికి వర్షం రావాలి. వీరు ఆ పొలంలో మోకరించి, దేవా మేము నూతనంగా ఈ పంట వేసాము ప్రభువా, ఈ పంట ద్వారే మాకు పోషణ ప్రభువా, ఈ పంట ద్వారే మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రభువా, ఈ వర్షం పడితే పంట మొత్తం నాశనం అయిపోతుంది ప్రభువా, మీరు ఒక్క మారు మా మీద కనికరం చూపించి ఈ వర్షం ఈ పొలం మీద రాకుండా మీరు కృప చూపండి ప్రభు అని వారు ప్రార్థన చేశారంట. దేవుని మహాకృప ఏంటంటే చుట్టుపక్కల వర్షం పడుతుంది, కానీ వీరు ఎక్కడైతే మోకరించి ప్రార్థించారో ఆ పొలంలో వర్షం లేదని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యం బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు రమ అండి, విజయవాడ నుంచి వచ్చారు. వారు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట. ఆ అపార్ట్మెంట్లో 3 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్ మొత్తం చీకటి చేత శోధించబడుతున్నారంట. ఏదో ఫ్లాట్లో ఏదో సమస్య, ఏదో గొడవ రావడం జరుగుతూ ఉండేదంట. వీళ్ళు ఒక్కళ్ళే అపార్ట్మెంట్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అన్యులు. అయితే రకరకాల పూజలు వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ రకరకాల పూజలు చేయించారంట. 3 సంవత్సరాల నుంచి ఆ వేదన అందరూ ఎదుర్కొంటున్నారు, కానీ ఆ విడుదల కలగదంట. గడిచిన కాలంలో దేవసేవకుని యొక్క వాక్యం ద్వారా మొండి సమస్యలు విడుదల పోవాలంటే ఉపవాస ప్రార్థనే సరైందని వాక్యం చేత సహోదరి బలపడి 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు 3 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్లో మొత్తం శోధించబడుతున్నారు చీకటి చేత, దాని నుంచి విడుదల కలిగించాడన్నా అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి విడుదల ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.